స్టార్ట్ అయ్యావా? యా 10 minutesలో ఉంటా. హ్యాపీగా వెళ్తున్నాం, సాడ్గా రావుగా. శాడిస్ట్ అదవా, చూసుకోవా. సారీ బాబు, నాకు కొంచెం డబ్బు సాయం కావాలి. స్వామి, అమ్మవారు అక్కడున్నారు. నా దేవత ఎక్కడుంది? డే రిపీట్ అవుతుందా? నేను లూప్లో ఉన్నానా? నా నుంచి అతను హెల్ప్ కోరుకుంటున్నాడా? అతనికి హెల్ప్ చేస్తున్నా కదా, అయినా మళ్ళీ లూప్లోకి వెళ్తున్నా. చా, ఏం జరుగుతుంది? ఏం అర్థం కావట్లేదు. ఈ లూప్ నుంచి ఎలా బయటకు వచ్చేది? ప్రేమ అంటే మనకు నచ్చిన వాళ్ళని లేదా వస్తువుల్ని మన దగ్గర ఉంచుకోవడం మాత్రమే కాదు, అవసరం వస్తే వాటిని వదులుకోవడం కూడా ప్రేమే. రేయ్, ఆ గంట ఇక్కడ పెట్టుకో, పడిద్ది. ఆ? చెప్పానా? అదేదో ఎడ్జ్లో ఉందో అందుకే పడింది. నువ్వేదో పెద్ద వీరబ్రహ్మేంద్ర స్వామిలా బిల్డప్ ఇవ్వకు. అవునా? సరే, కాసేపట్లో పవన్ గారు నీకు కాల్ చేస్తాడు, స్విచ్ ఆఫ్ చేసుకో. పవన్ గడా ఈ టైంలో అమెరికాలో తిని పడుకుంటాడు, ఆడెందుకు చేస్తారా? 1 2 3. రే ఎలా రా, కొంపతీసి నిచ్చేనంత పూనేదేంటి? ఇదంతా నాకు చాలా సర్వసాధారణం. బొంగులే, ఆడ నీకు ఫోన్ చేసినట్టున్నాడు. నాకు బిస్కెట్ వేయకు. పరిచి నీకు పప్పు చేస్తానుగా, నైట్ అంతా సెట్ చేసి. ఆగాగాగు, నీ చెత్త కవిత వినే టైం నాకు లేదు. వర్షిని కాల్ చేస్తుంది, వెళ్ళాలి. ఫోన్ చేయలేదు కదరా? అవునా? 1 2. ఆ? వీడికి అన్నీ ముందే ఎలా తెలుస్తున్నాయి? వెంటనే వీడికో బాబా పేరు పెట్టి మఠం ఓపెన్ చేయాలి, లైఫ్ అన్న సెట్ అవుద్ది. మావా, ఇప్పుడు బాస్ది స్టాలిన్ మూవీలో డైలాగ్ వస్తుంది చూడు. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి మనం హెల్ప్ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఇంకో మావా, మంచి ముహూర్తం చూసి నీకు నామకరణం చేసి మంచి మఠం ఓపెన్ చేద్దాంరా. నామకరణం మఠమా? మనిషే సాయపడాలి. ఏంట్రా? జరగబోయేది నీకు ముందే తెలుస్తుందిగా, అలా ఎలా వదిలేస్తావురా? క్యాష్ చేసుకుందాం. చేసుకుందాంలే కానీ ముందు నీ దగ్గర క్యాష్ ఎంత ఉంది? 7,000 ఉన్నట్టున్నాయిరా. సరే ఇవ్వు. ఎందుకురా? నువ్వు ఇవ్వు చెప్తా. సరే. ఎక్కడున్నావు అన్నా? ఈ పాటికి రావాలే. అన్నా, మీకోసమే చూస్తున్నానన్నా. మీరు నన్ను డబ్బులు అడుగుతున్నారు, కానీ అవి మీకు సరిపోవట్లేదు. అసలు ఏమైందో చెప్పండి అన్నా. నా భార్యను కాపాడండి బాబు, అది ఒక్క ప్రాణం కాదు బాబు,
2 ప్రాణాలు. దయచేసి కాపాడండి. అందరినీ సాయం అడుగుతున్నా, అందరు చూస్తూ వెళ్తున్నారే తప్ప ఒక్కరు కూడా సహాయపడట్లేదు. దయచేసి మీరే కాపాడండి బాబు, ప్లీజ్ బాబు. ప్రతిసారి మీరు నన్ను డబ్బులు అడుగుతున్నారనుకున్నా, కానీ ఇప్పుడే అర్థమైంది మీరు అడుగుతుంది 2 ప్రాణాలని. తీసుకోండి అన్నా, నా దగ్గర ఇంతే ఉన్నాయి. ఇంతకు మించి నేనేం చేయలేను. అన్నా, ఆ? ప్రేమంటే మనకు నచ్చిన వాళ్ళని లేదా వస్తువుల్ని మన దగ్గర ఉంచుకోవడం మాత్రమే కాదు, అవసరం వస్తే వాటిని వదులుకోవడం కూడా ప్రేమే. ఇది నాకన్నా మీకే ఎక్కువ అవసరం ఉంది, తీసుకోండి. నారాయణ నారాయణ. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. ఆ? అబ్బో, అలా ఎలారా? రా, చూసుకో. పంతులు గారు, పూజ మంచిగా చేయండి. రేయ్, పూజలో మంచి చెడు ఏంట్రా? దండం పెట్టుకో. రూట్లోకి వెళ్ళకూడదు. వెళ్దామా? నువ్వు పద, నేను వస్తా. ఓకే. నమస్తే అమ్మా. నాతో ఆ మంచి పని చేయించడానికే నన్ను ఈ లూప్లో పడేశావా? ఉదయాన్నే నాతో 2 ప్రాణాలు కాపాడేలా చేసావు. చాలా హ్యాపీగా ఉందమ్మా. నా మైండ్కి ఆలోచన వచ్చేలా చేసినందుకు థ్యాంక్స్. అలాగే కొంచెం నా లవ్లో కూడా హెల్ప్ చేయి. నువ్వు చేస్తావు, నాకు తెలుసు. ఎందుకంటే బేసిక్గా యు ఆర్ ఏ మదర్. పిల్లలకి ఏం కావాలో నీకు తెలుసు కదా. వెళ్ళొస్తాను. ఏంట్రా, చాలా పెద్ద కోరికే కోరుకున్నట్లున్నావు? ఇన్నాళ్ళు ఆ దేవుణ్ణి ఏం కోరుకోవాలో తెలిసేది కాదు. నిన్ను కలిసాక మొదటిసారి నువ్వు నా జీవితాంతం కావాలని కోరుకోవాలనిపించింది. నువ్వు అంటూ ఉంటావు కదా, మన మనసుకు నచ్చింది మన పక్కనుంటే మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటామని. నువ్వు నా పక్కనుంటే నేను చాలా హ్యాపీగా ఉంటా. నేను నీ పక్కనుంటే నువ్వు హ్యాపీగా ఉంటావా?
చాలా హ్యాపీగా ఉంటా. ఈ తింగరోడికి నా లవ్ అర్థమయ్యేలా చూడవా ప్లీజ్. ఎప్పుడెప్పుడు చెప్తావా అని ఎదురు చూసా. ఈ మాట చెప్పడానికి నీకు ఇన్ని రోజులు పట్టిందా? నిజం చెప్పాలంటే నేను ఈ మాట చెప్పడానికి చాలా కష్టపడ్డా. ఈ గంటలో 100 సార్లు కలిశాను, 100 సార్లు కోల్పోయాను. ఇంకెప్పటికీ కోల్పోవు. అందరూ నన్ను కలహ భోజనుడు అంటారు కదా, మరి భూలోకము వచ్చి కలహం పెట్టకుండా వెళ్తే ఎలా? అవునరా, మొన్న నాకేదో ఇవ్వాలన్నావు, అది నాకు నచ్చుతుందని కూడా అన్నావు. ఏంట్రా అది? యాక్చువల్లీ అది ఇచ్చి ప్రపోజ్ చేస్తావేమో అని అనుకున్నా. అదా, యాక్చువల్లీ నా దగ్గర ఒక స్పెషల్ రింగ్ ఉండేది, అది నీకు ఇద్దాం అనుకున్నా, కానీ వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. ఒక నిమిషం పక్కన ఆపు. ఎందుకు? ఆపరా. ఎందుకు? ఆపు. అది కాదు, నేను చెప్పేది ఒకసారి విను. మ్యూజిక్ స్టార్టెడ్. అయ్యో, శమంతకమణి, శమంతకమణి.